స్వర్ణగ్రామం అనే పేరు మార్చు మంచి పేరు అని చెప్తున్నారు కదా. సచివాలయం పేరు కూడా, ఆంధ్రప్రదేశ్ సచివాలయం పేరు కూడా స్వర్ణ రాష్ట్రం అని మార్చమనంటే ఒక రాష్ట్రం కూడా స్వర్ణం అయిపోయింది. స్వర్ణ పుష్పం ఈవినింగ్ పాయసం చేస్తుంచమ్మా. పేరు మార్చాల్సినటువంటి అవసరం ఏంటి? మీరు ఈ రోజున స్వర్ణగ్రామం అని చెప్తున్నారు కదా చందు గారు. ఆంధ్రప్రదేశ్ లో గ్రామాలు మొత్తం నిర్వీర్యం అయిపోయేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం మొన్న కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటిది భవిష్యత్తులో కనుమరుగు కాబోతుంది. దానివల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోబోతుంది. అసలు విషయం దాన్ని పక్కన పెట్టేసి దాన్ని వదిలిపెట్టారు. ఈ రోజున స్వర్ణగ్రామం అని చెప్తున్నారు. స్వర్ణ పుష్పం పాయసంలో జీడిపప్పు వేయమంటావా, పిస్తా పప్పు వేయమంటావా? గన్నేరు పప్పు ఉందా? గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చేది. ఈ రోజున అంటే మన రాష్ట్రానికి 10,000 కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధి ద్వారాగా ఒక సంవత్సరానికి వస్తాయి. దీనికి ఇప్పుడు ఏం చేసింది అంటే కేంద్ర ప్రభుత్వము మొత్తము ఈ విధమైనటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకోవాలి అంటే రాష్ట్రాలు 40% మీరు ఓటా కింద కట్టాలి, అప్పుడు మేము 60% ఇస్తామని చెప్తున్నారు. రేపొద్దున ఆంధ్రప్రదేశ్ లో మనకు 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారాగా. మనం 40% కేంద్ర ప్రభుత్వానికి కట్టాలి అని అంటే 4,000 కోట్లు కట్టాలి. మనం కట్టగలమా? ఎందుకు అని అంటే 5,000, 6,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విషయంలోనే మీరు ప్రభుత్వ వైద్య కళాశాలలో మనం ఈ రోజున చేయలేకపోతున్నామని పీపీపీ మోడల్లోకి వెళ్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ 4,000 కోట్లు మేము కట్టలేమనేటువంటి విధంగా ఉపాధి గ్రామీణ హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే రేపొద్దున మన ఆంధ్రప్రదేశ్కి రాకపోతే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరం 12 లక్షల కుటుంబాలు వలసలు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. స్వర్ణ పుష్పం పాయసంలో జీడిపప్పు వేయమంటావా, పిస్తా పప్పు వేయమంటావా? గన్నేరు పప్పు ఉందా?